శ్రీకాంత్ సార్ పంపించారు సార్ జాబ్ కోసం అని చెప్పి. అవునా, సరే రండి. ఓకే. సరే కూర్చోండి, నేను వాటర్ తీసుకొస్తాను. ఇగో పర్లేదు సార్, తీసుకోండి తీసుకోండి. వద్దు. చెప్పండి సార్. చెప్పండి అమ్మా, ఏంది? సార్ శ్రీకాంత్ సార్ పంపించారు సార్ జాబ్ కోసం. అవునా, ఓకే. జాబ్ వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు అనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత ఈజీ కాదు. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 10 lakhs అవుతుంది. 10 lakhs? అవునమ్మా, గవర్నమెంట్ జాబ్ కదా. అయ్యో సార్, నేను ఎక్కడి నుంచి తీసుకొని రమ్మంటారు? కాదమ్మా, ఇప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే నీకు 10 లక్షలు అయితే కంపల్సరీ కావాలి. అంటే సార్ నా క్వాలిఫికేషన్ కూడా బాగానే ఉంది కదా సార్, ఎందుకు సార్ అంతా చెప్తున్నారు? ఏ జనరేషన్లో ఉన్నావమ్మా? ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుంది చెప్పు నువ్వు. సార్ నేను ఒక 2 or 3 అయితే ఇవ్వగలను సార్, అంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను సార్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అవునమ్మా, మంచిగా ఆలోచించు. ఎవరైనా హెల్ప్ చేయాలా మీ ఫ్యామిలీ తరఫు నుంచి నీకు? అలా ఎవరు లేరు సార్. చూడు మంచిగా ఆలోచించు. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 10 లక్షలు కట్టు. తర్వాత మీకు శాలరీ వచ్చిన మంచి శాలరీ ఉంటుంది మీకు గవర్నమెంట్ జాబ్లో. అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు కదా నువ్వు వాళ్ళకి. లేదు సార్, నా కాడ అంత డబ్బు ఏం లేదు సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా చూడండి సార్. సరే, నేను ట్రై చేస్తాను నా సైడ్ నుంచి. హలో అన్న, నమస్తే. అన్న, ఒక అమ్మాయి వచ్చింది జాబ్ గురించి మన దగ్గర. అదే వేకెన్సీ ఉన్నదని చెప్పింది కదా ఇంతకుముందు. అదే అమ్మాయికి కావాలంట జాబ్. ఆమె పేపర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అన్న, ప్రాపర్ ర్యాంకర్ ఆమె. అయితే ఆ అమ్మాయి దగ్గర కొంచెం అమౌంట్ కొంచెం తక్కువ ఉందండి అంట. అదే నేను 10 lakhs అని చెప్పినాను. కాదన్నా, లేదన్నా, నా మాట అయినా. హలో చూసినామ్మా, నేను ఒకటే కదా నేను మాట్లాడుతున్నా ఆయనతో. ఏం చెప్పాడు ఆయన? మీరు నమ్మరు. సరే, ఎలాగైనా మీరైనా చూడండి సార్, ప్లీజ్ సార్, మీరైతే చేయగలరు. సరే అమ్మా, నేను ఆయనతో మాట్లాడతాను. ఓకేనా? నేను కాల్ చేస్తాను. ఓకే సార్. సరే, మంచిది. హలో సార్. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నామ్మా? ఇంట్లో ఉన్నాను సార్. అదే నీకు జాబ్ కావాలని చెప్పినావు కదా, అది సార్తో మాట్లాడినాను నేను. అవునా సార్, ఏమైంది సార్? ఏం లేదు, అది అమౌంట్ నేను అంత చెప్పినా కదా మీకు 10 lakhs అని. అవును సార్. అంతా ఇచ్చే అవసరం లేదు. కాకపోతే నీకు ఒక మంచి ఛాన్స్ ఉంది. అది ఛాన్స్ నువ్వు పోగొట్టుకుంటూ చూసుకుంటే ఈ గవర్నమెంట్ జాబ్ నీకే వస్తుంది. యూజ్ చేసుకుంటావా? అవునా సార్, అది ఎలా సార్? అది అన్నీ ఫోన్లో చెప్పడం లేదమ్మా. నువ్వు ఇక్కడికి రా, నేను అన్ని డీటెయిల్స్ నీకు ఇక్కడ చెప్తాను. ఓకే సార్. వస్తావు కదా? వస్తాను సార్. సరే, తొందరగా. ఓకే సార్. చెప్పండి సార్. అదే నేను ఆ సార్తో మాట్లాడినా జాబ్ గురించి అని.
ఏమిందంటే నేను ఆ డబ్బు గురించి మాట్లాడింది కదా నీతో. అవును సార్. అంత డబ్బు కట్టాలని అవసరం లేదు. ఏమంటే చెప్పాను నీకు. ఏమైంది సార్? ఏం లేమా, నీకు ఒక చెప్తాను, నా మాట ఏంటంటే. ఏంటి సార్ అది? ఏం లేదు, నీకు ఈ గవర్నమెంట్ జాబ్ రావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం మాట్లాడుతున్నాడు సార్? అదే నేను ఏమంటే, సరే ఓపెన్ చెప్పేస్తాను మీకు. చూడు, ఒక 2-3 అవర్స్ నాతో గడుపు, నీకు ఈ గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఇప్పిస్తాను, ఓకేనా? సార్ నేను అలాంటి పనులు చేసి ఇట్లా గవర్నమెంట్ జాబ్ నాకు వద్దు సార్. అలాంటి పనులు నేను చేయను సార్. ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు? అట్లా లేకుండా చూడండి సార్, ప్లీజ్ సార్. చూడు, మంచి ఛాన్స్ వదులుకో, సరే? మంచిగా ఆలోచించుకో, సరేనా? లేదు సార్. మరి ఈ అవకాశాలు రావు నీకు. చూడమ్మా, 10 లక్షలు తీసుకోరా, లేకుంటే నాతో 2-3 అవర్స్ స్పెండ్ చేయి. సార్ అంత పని నేను చేయలేను సార్. నాకు ఈ క్వాలిఫికేషన్ కూడా చాలా బాగుంది కదా సార్, ఎందుకు సార్ అలా చేస్తున్నారు మీరు? చూడమ్మా, ఈ జాబ్ నీకు రావాలంటే 2 ఛాన్సులు నీకు, ఏదో ఒకటి వాడుకో, ఓకేనా? మంచిగా ఆలోచించుకున్నావు. లేదు సార్, అలాంటి పని నేను చేయను సార్. సరే, నీ ఇష్టం, ఎట్లా చేస్తావు చూడండి, మంచిగా ఆలోచించుకొని రా, ఓకేనా? ఓకే సార్. సరే, మంచిగా ఫోన్ చేయి నాకు ఏదో ఒకటి. ఓకే సార్. ఓకే. 10 లక్షలు కడితే కట్టు అంటున్నాడు, లేకపోతే ఇలాగైనా ఒప్పుకో అంటున్నాడు. ఏం చేయాలి? సరే, ఎలాగైనా ఒప్పుకోవాలి. సరే, ఒప్పేసుకుంటా. సార్ తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటున్నాను సార్. ఎలాగైనా జాబ్ ఇవ్వండి సార్. సరే, నేనున్నా కదా, అంతా చూసుకుంటాలే. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను చూసుకుంటా అంతా, రా. ప్లీజ్ సార్, నన్ను మాత్రం మోసం చేయకండి సార్. ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాగైనా ఇవ్వండి సార్, ప్లీజ్, దయచేసి. సరే సరే, మంచిది, సరేనా? నువ్వు భయపడకు, నీకే వస్తుంది జాబ్. సరే, నేను వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ రెడీ కాగానే నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? ఓకే సార్. ఏం టెన్షన్ తీసుకోకు, జాబ్ నీకు వస్తుంది, సరేనా? టెన్షన్ తీసుకో. సార్ మీరు వీడియో తీసి అలా చేస్తారని అనుకోలేదు సార్. ముందు డిలీట్ చేయండి సార్ ఆ వీడియో. అయితే ఆ వీడియో డిలీట్ చేస్తే నువ్వు మళ్ళీ వస్తావు నా దగ్గరికి. నీకు అపాయింట్మెంట్ లెటర్ రెడీ ఉంది ఆల్రెడీ. నీకు రేపంటే రేపే జాబ్ వస్తుంది, తెలుసా నీకు? సార్ నాకు ఎలాగైనా జాబ్ కావాలి, కానీ ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి సార్, ప్లీజ్ సార్. చూడు, నేను అయితే ఆ వీడియో డిలీట్ చేయను. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇప్పుడు ఏంటి, నీకు జాబ్ కావాలి కదా, రా ఇంకొకసారికి, నీకు రేపే వస్తుంది జాబ్. లేదు సార్, నేను చేయను సార్. ఇంకా నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదు. చూడు, మంచిగా ఆలోచించుకో. సరే సార్, నాకు వద్దు సార్. చూడు, మంచిగా ఆలోచించుకో. ఏమైంది? అరే ఏడ్చైనా చెప్పు, లేదంటే చెప్పానా ఏడువు. నేను ఒక జాబ్ కోసం అని వచ్చాను కదా, అతను ఇలా అన్నాడు. అందుకనే, అంటే నాకు ఇష్టం లేదు, కాకపోతే తను ఇలా చేస్తేనే నేను నీకు జాబ్ ఇస్తానని చెప్పేశాడు. అందుకనే నాకు ఇష్టం లేకపోయినా తను, లేదు నీకు జాబ్ కావాలంటే 100% ఇది నువ్వు చేస్తాను అని చెప్పి ఇలా చేశాడు. ఒక వీడియో కూడా తీశాడు. అది డిలీట్ చేయమన్నా కానీ తను చేయట్లేదు. నువ్వు అంతలా ఈజీగా ఎలా ఒప్పుకున్నావు నువ్వు? లేదు, తనే ఒప్పించేలా నన్ను చేశాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని నీకు తెలుసు కదా, అన్నీ కనుక్కోవాలి కదా నువ్వు. ఇప్పుడు జాబ్ అంటే వెళ్ళిపోతావు నువ్వు?
లేదు, తను జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ లాస్ట్కి తను ఇలా చేసి మోసం చేస్తాడని అసలు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అదే ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సరే, వాడెవడో ఫోన్ చేసి ఒక అమ్మాయి ఉంది ఇలాగా వస్తుందంట నీ దగ్గరికి జాబ్ కోసం అని చెప్పు. అక్కడికి వెళ్ళి వాడు అంతు తేలుద్దాం. ఓకే డన్. చెయ్యి. హలో సార్. హలో సార్, నాకు ఎలాగైనా ఈ జాబ్ కావాలి, కాకపోతే నేను అలాంటి పనులు చేయలేను సార్. జాబ్ కావాలంటే అది చేయాల్సిందే. లేదు సార్. సరే సార్, నా ఫ్రెండ్ ఒకటి ఉంది, తను వస్తుంది, తనకు ఈ జాబ్ అంటే చాలా ఇష్టము, కాకపోతే తను మీరు చెప్పింది ఏదైనా చేస్తుంది ఈ జాబ్ కోసం. చూడండి సార్ మీరు ఎలాగైనా. సరే సరే, నువ్వైనా ఓకే, ఆమెనా ఓకే, నాకు పనితో. అంటే నేను రాను సార్, తను వస్తుంది, తనకి జాబ్ అంటే ఇష్టం కదా, తను ఏమైనా చేయగలదు సార్. నేను అలాంటి పనులు అయితే చేయలేను సార్, ప్లీజ్ సార్. సరే పంపు నీ ఫ్రెండ్ని. నాకు మాత్రం జాబ్ కావాలి సార్. సార్, నా ఫ్రెండ్ అనుపమ వచ్చింది, తను ఈ జాబ్ కోసం ఏమైనా చేస్తాను సార్. ఏమైనా చేస్తారా? సరే, నాకు నువ్వైనా కానీ మీ ఫ్రెండ్ అయినా కానీ నాకు పనితో ముఖ్యం. సార్, ఇప్పుడు తను వచ్చింది కదా, ఆ వీడియో డిలీట్ చేయండి సార్. వీడియోనా? వీడియో ఇట్లా ఏం డిలీట్ చేయ, ఏం చేసుకోపో. సార్ ప్లీజ్ సార్, వీడియో డిలీట్ చేయండి సార్, ఎలాగైనా కానీ ప్లీజ్ సార్ డిలీట్ చేసేయండి. చూడు, వీడియోస్ అయితే డిలీట్ చేయండి. అయినా మీ ఫ్రెండ్ వచ్చింది కదా, ఆమె కూడా రమ్మను, బాగానే ఉంది ఆమె. నువ్వు వద్దు, నీ జాబు వద్దు, నిన్ను ఏం చేయాలో మాకు బాగా తెలుసు. సరే సరే, వెళ్ళు. ఇలాంటి వాళ్ళు మస్తు మంది చూశాను, అయినా ఇది నాకు ఏం కొత్త కాదులే, ఇలాంటి వాళ్ళు మస్తు వాడుకొని వదిలేశాను. వెళ్ళు. నువ్వెంత ఎదవో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు వాగిందంతా ఇందులో రికార్డ్ అయింది. ఇప్పుడు నువ్వేంటో నేను బయట అందరికీ తెలుస్తాను. నేను న్యూస్ రిపోర్టర్ని, ఇదంతా తెలుసుకుందామని నేను తనతో వచ్చాను. నువ్వేమేం చేసావో అంతా చెప్పింది నాకు. చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సారీ మేడం, తప్పు అయిపోయింది. నేను మీకు ఇప్పుడు జాబ్ ఇప్పిస్తాను. ప్లీజ్ మేడం. నీ జాబ్ వద్దు, నువ్వు వద్దు. నేను తలుచుకుంటే 10 జాబులు ఇప్పించగలను నేను తనకి. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. ప్లీజ్ మేడం, అవి మొత్తం బయటికి పెట్టగలను మేడం. ఇట్లాంటి అమ్మాయిల్ని ఎంతమంది మోసం చేసావో నువ్వు ఇప్పుడు దాకా. 5 సంవత్సరాలు చెప్పకూడదు తినిపిస్తాను నిన్ను. ఏయ్ లేవే. ప్లీజ్ మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం.